ఈరోజు మొట్టమొదటిసారిగా సెర్ప్ ఆధ్వర్యంలో బైరీ సన్స్ ఎస్టీఎస్ స్టోర్స్ ని దేశం మొత్తంలో పెట్టాలనే ఉద్దేశంతో దాంట్లో ముందుగా ఈ బైరీ సన్ వాళ్ళు జనగాం జిల్లాలో ఒక 200 స్టోర్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో జనగాంకు ముందు 60 ఇలాంటి స్టోర్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 20 షాపులు, ఒక్కొక్క షాపు ₹1,00,000 సో ఇవన్నీ కూడా మహిళా సంఘాలను ప్రోత్సహించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రతిది కూడా పల్లీలు ఉంటే పల్లి గింజలను తీసి ప్యాక్ చేసి లోకల్ వాళ్ళకే పని కల్పించి అది బైరీ సన్ వాళ్ళకి పంపిస్తే అక్కడ ప్యాక్ అయ్యి రావడం జరుగుతుంది. యాంటీసెప్టిక్ మెజర్స్ తీసుకొని అవి ఖరాబ్ కాకుండా ఉండడం చేసుకుని అవి ఇచ్చే కార్యక్రమం అవుతుంది. ప్రతిది కూడా మిర్చి తీసుకుంటే మిర్చి పొడి వరకు ప్యాక్ చేసే వరకు, మామిడికాయలు తీసుకుంటే మామిడి పచ్చడి పెట్టే వరకు, అదేవిధంగా ఇక్కడ అనేక విత్తనాలకు సంబంధించిన పల్లీలు కానీ పెసర్లు కానీ తర్వాత మన కందులు కానీ వీటి అన్నిటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆ రకంగా లోకల్ స్థానికంగా ఉండే మహిళా సంఘాలకు పని కల్పిస్తూ దాని ద్వారా మళ్ళా ఇక్కడనే ఒక ప్రసిద్ధిగాంచిన కంపెనీ ద్వారా వచ్చినట్టు దాని మీద లేబులింగ్ ఉంటుంది. ఆ రకంగా మహిళలను ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడానికి ఈరోజు సుజాత మరి ఇక్కడ ఈ షాప్ కి వీళ్ళ సంఘానికి రావడం జరిగింది. ఇట్లాంటి నియోజకవర్గంలో మరి ఇది మొదటిది, నియోజకవర్గం కాదు జిల్లాలో కూడా మొదటిది ఇక్కడే మనం మొదలు పెట్టడం జరిగింది. అది ఉప్పుగల్లకున్న ప్రాధాన్యత. సో ఆ రకంగా ఇక్కడ మొదలైన ఇది మన నియోజకవర్గంలో ఇంకా 19 మొత్తం కలిసి 20, తర్వాత పాలకుర్తిలో 20, జనగాంలో 20 కూడా త్వరగా చేస్తారు. దీంతో పాటు త్వరలోనే కంచనపల్లిలో కూరగాయలు ఆకుకూరలకు సంబంధించిన అక్కడ ఒక షాపు, తర్వాత రఘునాథ్పల్లిలో ఎరువులకు సంబంధించిన మహిళా సంఘాల ద్వారానే పెస్టిసైడ్స్, అదేవిధంగా దాంతో పాటు విత్తనాలు కూడా మరి నాణ్యమైన విత్తనాలను మరి ఇప్పుడు ఆగ్రో కంపెనీస్ ద్వారా ఏ రకంగా తెస్తుందో వాళ్ళ ద్వారానే మనం తెప్పించి మహిళా సంఘాల ద్వారా అమ్మే కార్యక్రమం. సో ఈ రకంగా మగవాళ్లకు ధీటుగా కుటుంబం ఆర్థికంగా ఎదగడం కోసము ఉన్న వనరులన్నింటినీ వాడుకొని గొప్పగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి దీనికి పీడీ డిఆర్డీఏ రామరెడ్డి గారు వారు స్వయంగా మరి చాలా రోజుల నుంచి ప్రజల మధ్యలో ఉండి ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలు మరి త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో వారు స్వయంగా ఇంటర్ తీసుకుని ఈ రోజు ఉప్పుగల్ గ్రామానికి కూడా రావడం జరిగింది. అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో మరి మీరు చెప్పినట్టు ఇంకా జనగాం జిల్లా పరిధిలో ఇంకా 19 ఉంటే మీరు ఎక్కడెక్కడ గుర్తించేది చేస్తే వాటన్నిటి కూడా త్వరితగతిన మనం పూర్తి చేసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ మహిళా గింజలు తయారు చేస్తారు. ఆ పల్లి గింజలు వాళ్ళకి పంపిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా ఈ పల్లి గింజలు ఉప్పుగొల్లు పల్లి గింజలు అమెరికాకు పోయేటానికి కూడా అవకాశం ఉంటుంది ఇదే బ్యానర్ మీద. సో ఆ రకంగా ఎక్కడైతే మహిళా సంఘాలు ఎక్కువగా గొప్పగా పనిచేసి మనకు ప్రొడక్షన్
తొందరగా ప్రాసెసింగ్ చేసి ఇస్తారో వాళ్ళకి మెటీరియల్ కూడా త్వరితగతిన సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా వీటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగవలసిన అవసరం ఉంది. అంతేగాని వీటిని దుర్వినియోగం చేయడం కానీ, వచ్చిన పైసలు 2 తులాల బంగారం కొనుడు కానీ, లేకపోయేదంటే బిడ్డ పెద్ద మనిషి అయిందని చెప్పేసి ఫంక్షన్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. అంటే దానికి వచ్చిన బేస్ వదిలిపెట్టేసి దాని పక్కకు తీసుకుపోయిన, ఎందుకంటే చాలా సందర్భాలలో చూసినా మళ్ళీ రికమెండేషన్ ఎమ్మెల్యేతో చేయిస్తారు, ఆ పైసలేమో వేరే తీరుగా వాడుకుంటారు. సో చాలా మటుకు ఇండ్ల బిల్లులు వస్తే కూడా చాలా మటుకు ఇన్కంప్లీట్ ఉన్నాయి ఇండ్ల బిల్లులు కూడా గతంలో జరిగినాయి. బిల్లు ఇయ్యరాని మా దగ్గరకు వస్తే బిల్లు తీసుకుపోయి ఫంక్షన్ చేసుకుంటా ఉంటారు, లేదా బంగారం కొనుక్కుంటారు, లేకపోతే కొడుకు బట్టలు బిడ్డకు బట్టలు వాళ్ళు సీరియల్ కొనుక్కుంటారు. ఇల్లు మాత్రం ముందు గొడవలు పడతాయి. మా మీదనేమో ప్రెషర్ పెడతారు ఏమని, సో బిల్లు కావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఎప్పటి పడితే వాళ్ళు సార్ మన వాళ్ళందరికీ ఇవ్వాలి, బిల్లు ఇవ్వాల్సిందని అంటారు. మనం వచ్చి చూడం కాబట్టి ఆ రకంగా కొన్ని అట్లాంటివి అవుతాయి. అంటే అందరు అట్లా చేసిందని కాదు, కానీ దయచేసి అట్లా కాకుండా ఏ పర్పస్ అయితే కోసం అయితే మనం తీసుకున్నామో ఆ ఉద్దేశము నెరవేరాలా. దాని మీద లాభసాటి బిజినెస్ చేసినప్పుడు మరి మీకు కుటుంబానికి అదేవిధంగా సంస్థ కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి